ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బుద్ధుడు బోధనలు ఏవైతే ఉన్నాయో ఒక మతానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడినాయి అనే అంశం మీద ఎలాంటి సెకండ్ ఒపీనియన్ కూడా లేదు. మన హిందూ శాస్త్రంలో, హిందూ ధర్మంలో వైశాఖ పూర్ణిమకి ఒక విశిష్టత ఉంది. ఆ రోజే గౌతమ బుద్ధుడి జన్మదినం కూడా కావటం విశేషం. ఈ నెల, ముఖ్యంగా ఈ సంవత్సరం మే 1వ తేదీన బుద్ధుని యొక్క 2588వ జయంతి సందర్భంగా దాన్ని బుద్ధ జయంతిగా లేదా వైశాఖ పూర్ణిమగా సెలబ్రేట్ చేసుకునే అంశం గురించి కూడా మనందరికీ తెలిసిందే. బుద్ధుని యొక్క బోధనల గురించి, బుద్ధుని యొక్క జీవితం గురించి, బుద్ధుని యొక్క వ్యక్తిత్వం గురించి మనతో చర్చించేందుకున్నారు ప్రముఖ తాత్వికవేత్త ఎం లెనిన్ రెడ్డి గారు. ముందుకు వారిని స్వాగతిద్దాం. నమస్తే సార్. సార్, ముందుగా ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మీకు స్వాగతం. మనం బుద్ధుడి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో మన కార్యక్రమాన్ని ఈ ప్రశ్నతో మొదలు పెడదాం సార్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, టెర్రరిజం కావచ్చు, హింస కావచ్చు, వీటన్నిటికీ, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బుద్ధుడు చూపెట్టిన మార్గమే అని మీరు భావిస్తున్నారా? బుద్ధ భగవానుడు ప్రత్యేకంగా ఆయన అహింసా సిద్ధాంతాన్ని ప్రధానంగా తీసుకున్నటువంటి మహాత్ముడు. ఎక్కడ కూడా హింస అనేది ఉండకూడదు, ఆ హింస వల్లే దుఃఖం ఉంది, దాన్ని జ్ఞానం ద్వారా అధిగమించాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రపంచ శాంతి కాముకుడు బుద్ధ భగవానుడు. ఆయన వైరాగ్యంలోకి రావటానికి కారణమే ఈ హింసను చూడలేక. ఆయన చిన్నప్పుడే ఒక పావురం కింద పడితే, దెబ్బ తగిలి కింద పడితే, ఆ పావురానికి సపర్యలు చేసి ఆ పావురాన్ని మళ్ళా తన స్థానానికి వెళ్ళేటట్లుగా చేసినటువంటి మహాత్ముడు. దాంతో ఒక వివాదం కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది చిన్ననాడు. ఆయన ప్రపంచానికి యుద్ధాలు లేని, అసలు అంతర్యుద్ధమే లేని, ఎక్కడైతే యుద్ధం అంతర్యుద్ధంలో మొదలవుతుంది, అంతరాత్మలో మొదలవుతుంది. అంతరాత్మ గనక సంఘర్షణ లేని, ఒక ఘర్షణ లేని అంతరాత్మని వెదికి దాన్ని శుద్ధి చేసి, ఆ శుద్ధి చేసినటువంటి అంతరాత్మ ప్రతి వ్యక్తిలో గనక మనం ప్రేరేపణ చేయగలిగితే శాంతి ప్రపంచం అంతా నిండిపోద్ది. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ విముక్తులై స్వేచ్ఛా వాతావరణం ఉంటుంది అనని ఆయన ఈ జీవకోటికి మొత్తానికి కూడా శాంతి కలగాలి, ఈ జీవకోటి మొత్తం కూడా ఆనందంతో విరజిల్లాలి అనని కోరుకున్నటువంటి మహాత్ముడు. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరే వాళ్ళు అందరూ కూడా బుద్ధ భగవాన్ని ఆశ్రయించి ఆయన యొక్క తాత్విక చింతనని, ఆయన యొక్క బోధనల్ని, ఆయన యొక్క అష్టాంగ మార్గాన్ని అనేక రకమైనటువంటి ఇప్పుడు ప్రపంచంలో ఆచరించి లబ్ధి పొంది నిజంగా మేము శాంతిని పొందాం అనని ప్రకటించిన వాళ్ళని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన యుద్ధ నివారణకి, మానసిక పరిపక్వతకి ఆయన ఒక జీవం, పునరుజ్జీవాన్ని ఇచ్చినటువంటి మహాత్ముడు. చాలా చక్కగా చెప్పారు సార్. ముఖ్యంగా పూర్తిగా యుద్ధానికి పూర్తి వ్యతిరేకం శాంతి కాముకుడు మనం బుద్ధ భగవానుడు చాలా చక్కగా చెప్పారు సార్. బహుశా ఆయన యుద్ధాన్ని ఎంతలా వ్యతిరేకించాడో దీన్ని నాకు తెలుగు ఒక సాహిత్యంలో ఒక చిన్న హీరోయిన్ యొక్క అందాన్ని వర్ణిస్తూ, బుద్ధుడే యుద్ధమే చేయడా నిన్ను గమనిస్తే అని చెప్పి ఒక లిరిక్ రాస్తాడు హీరో. అంటే ఆ బుద్ధుడు కూడా యుద్ధం చేసే అంత సౌందర్యవతి అని చెప్తే, అక్కడ ఆ కాంటెక్స్ట్లో కూడా మనకి బుద్ధుడు ఎంత అహింసను మార్గాన్ని ఎంచుకున్నాడు అనేది మనకి ఆ లిరిక్లో ఇండైరెక్ట్గా కూడా మనకు చెప్పారు సార్. ఇప్పుడు సార్ మనందరం గురుకుల పరుగుల జీవితంలో ఉన్నాం. అందరం లేచిన దగ్గర నుంచి పిల్లలేమో చదువులంటూ పరిగెత్తుతున్నారు, పెద్దవాళ్ళేమో సంపాదన అంటూ పరిగెత్తుతున్నారు. దాదాపుగా ఎక్కడ ఆగట్లేదు.
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక సంతృప్తి, తృప్తి అనే మర్చిపోయి దాదాపుగా పరిగెత్తుతూనే ఉన్నారు సార్. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇటీవల కాలంలో ఎక్కడో నేను చూశాను, 599 మార్కులు వచ్చినాయి ఆ పాపకి 10th క్లాస్లో. ఆ ఒక్క మార్క్ కోసం రీకౌంట్ పెట్టుకున్నారు సార్. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బుద్ధుడు ఏదైతే మనకి చూపెట్టిన మార్గం మరొకటి ఉంది సార్, మైండ్ఫుల్నెస్. ఈ మైండ్ఫుల్నెస్ అనేది ఎంతవరకు అవసరమని మీరు భావిస్తున్నారు సార్? అసలు ప్రధానమైనటువంటి కేంద్రం మనసు. ఈ మనసును కనుక నిర్మలపరుచుకోగలిగితే, ఈ మనసు చేసేటటువంటి దాని యొక్క చర్యల్ని మనం గ్రహించగలిగితే, దాన్ని మనం మానసిక పరిపక్వత, దాన్ని మనం మామూలుగా పరిభాషలో మానసిక పరిపక్వత అని మనం చెప్పుకుంటాం. ఆ పరిపక్వత ఈరోజు మనం కరువడుతుంది. దానికి కోరికలే కారణం అని చెప్పి బుద్ధ భగవానుడు చెప్పడం జరిగింది. ఆయన ఒక విషయంలో ఆయన కనుక్కున్నది క్లుప్తంగా, ఆయన చెప్పినంత వివరంగా మనిషికి ఏం కావాలి అనే దాని గురించి ఆయన చెప్పినట్లుగా ఎవరు చెప్పలేదు అనిపిస్తుంది నాకు. దుఃఖం అనేది ఒకటి ఉంది, ఆ దుఃఖానికి కారణం ఉంది, ఆ దుఃఖాన్ని తొలగించే మార్గం ఉంది. ఈ మూడు కనుక్కోవాలి ఎవరికి వాళ్ళే. అసలు దుఃఖం ఉందా, నాలో దుఃఖం ఉందా, ఆ దుఃఖాన్ని తొలగించేటటువంటి మార్గం ఉంది. ఇలా దుఃఖము, దుఃఖ నివారణ, దాన్ని తొలగించే మార్గం, ఈ విధంగా మనం ఎవరికి వాళ్ళే. వాస్తవానికి ఇప్పుడు సమాజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బుద్ధ భగవానుడు యొక్క బోధ చాలా అవసరం. అందుకే చాలామంది బుద్ధుడి పేరు చెప్పరు కానీ యోగా అని చెప్పి ఈరోజు ధ్యానం అని రకరకాల ప్రక్రియలన్నీ కూడా మానసిక ప్రశాంతత కోసం చేసే ప్రక్రియలన్నీ ఆనాడు 2500 సంవత్సరాల క్రితమే ఆయన మనసును నియంత్రించడానికి చేసేటటువంటి సాధన సంపత్తి మొత్తం కూడా మానవాళికి ఇవ్వడం జరిగింది. కానీ మనసుని నియంత్రించాలి. ఇప్పుడు మనం ఒక చిన్న విషయం చెప్పుకుందామండి. మనం వర్క్ చేసేటప్పుడు బాగా బిజీగా ఉంటాం, ఆ యొక్క పని ఒత్తిడిలో మనం అలసిపోతాం. కానీ ఖాళీగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావని మనం ప్రశ్నించుకోవాలి. అసలు మనం ఖాళీగా ఉన్నావా అని అనేది కూడా ఆ ప్రశ్నలో భాగం అయిపోద్ది. మనం ఇప్పుడు నీతో నేను మాట్లాడుతూ ఉన్నాం, మనం ఇద్దరం ఒక పని చేస్తూ ఉన్నాం, ఒక దాని మీద చర్చించుకుంటున్నాం. మీరు వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నా. ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలి. అంటే ఏం ఆలోచన అవసరం లేదు, ఇప్పుడేమి నా మీద ఆలోచించడానికి నేనేం పని చేయట్లేదు. కానీ మనం అంతర్గతంగా చూసుకుంటే, మీరు వెళ్ళిన తర్వాత కూడా నేను మీతో మాట్లాడిన దానికన్నా కూడా ఎక్కువగానే వర్క్ చేస్తా ఉన్నా. నేను ఊరికి వెళ్ళాలని, మీతో ఏం మాట్లాడానని, తప్పు మాట్లాడానా, మంచి మాట్లాడానా, ఇంకేమైనా మాట్లాడాల్సినవి ఉన్నాయా అని దీని గురించే కాకుండా ఇంట్లో విషయాల గురించి కూడా ఆలోచిస్తున్నా. బుద్ధ భగవానుడు చెప్పింది ఏమిటంటే, నీవు పని చేసేటప్పుడు మాత్రమే పని చేయి, నిద్రపోయేటప్పుడు నిద్రపో, ఏం చేస్తున్నావో అదే చెయ్యి, ఇంకొకటి చేయకు. దానివల్ల నీకేం జరిగింది అంటే, నీకు ఎనర్జీ సేవ్ అయింది, వృధాగా నీ శ్రమ వృధాగా అయిపోదు. అప్పుడు నీ మైండ్లో ఖాళీ ఉంటే ఏమైంది, ఇంకోటి ఇముడ్చుకోవడానికి, ఇంకోటి పెట్టుకోవడానికి ఉంటుంది. ఈ గదిలో ఈ వస్తువులన్నీ అస్తవ్యస్తంగా పడేసాం అనుకోండి, ఈ ఉన్న 4 వస్తువులు కూడా ఈ గది నిండా నిండిపోతాయి. కానీ సరిగ్గా సర్దుకున్నాం అనుకోండి, గది ఇంకా ఖాళీగా ఉంటుంది, మనకి సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకు కాబట్టి బుద్ధుడు చెప్పింది ఏమిటయ్యా అంటే, నీ మనసుని నియంత్రించుకో, పరిశుద్ధంగా ఉంచుకో, పరిశీలించుకో, పవిత్రతని పెంచుకో. దీనికి కొనసాగింపుగా మరొక ప్రశ్న అడుగుతాను సార్. ఇప్పుడు మనం కోవిడ్ టైంలో చూసాం, దాదాపుగా 1 ఇయర్ పైన, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు ఏది శాశ్వతం కాదు అనే భావన చాలా మందిలో కలిగింది. కొంతమందిలో దాదాపుగా మార్పు వచ్చింది కోవిడ్ తర్వాత.
మరికొంతమందిలోనేమో ఆల్రెడీ ఏడాది 2 ఏళ్ళు మిస్ అయ్యాము, అమ్మో వేటలో ఇంకా గట్టిగా పరిగెత్తాలని మరికొందరు బాగా పరిగెత్తుతున్నారు. ఇప్పుడు ఈ కోణాన్ని మనం గమనిస్తే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, మార్పులు కావచ్చు, వీటన్నిటికీ బుద్ధుడు ఆ రోజు చెప్పినటువంటి అశాశ్వతత అనే ఈ సూత్రం ఏ మేరకు దోహదపడుతుంది అంటారు సార్? ముందల సత్యం, మనం అశాశ్వతులం. ఎప్పటికీ అశాశ్వతం అంటే ఇక్కడ మనం ఉండకపోవటమే కాదు, మనం ఉండి కూడా అశాశ్వతులమే. ఎందుకంటే అంతకు ముందల బాల్యం యవ్వనం వస్తే లేదు, యవ్వనం వచ్చిన తర్వాత మధ్య వయసు లేదు, మధ్య వయసు వెళ్ళిపోతే మళ్ళీ వృద్ధాప్యం. ఇలా ఒక మనిషి తను ఉండగానే తన జీవితం మారిపోతా ఉంది, అంటే శాశ్వతం కాదు. నువ్వు దానికి తగ్గట్టుగా ఏ మార్పు అయితే జరుగుతుందో ఆ మార్పు తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటేనే ఈ మానవాళిలో గుర్తింపు, యోగ్యత. మరి చిన్నప్పటిలానే ఇప్పుడు అనుకుందామండి, మనం మారలేదు అనుకుందాం. మనం ఏమనుకుంటాం, పరిపక్వత చెందలేదురా ఈ మనసు అంటాం. అంటే మార్పు తగిన విధంగా నీ మానసిక వ్యవస్థని పెంపొందించుకొని దానికి తగ్గట్లుగా ప్రవర్తన నడుచుకునే విధానాన్ని బుద్ధుడు చెప్పినటువంటి స్థితి. కాబట్టి ఎప్పటికప్పుడే నీవు చనిపోతా ఉన్నావు, ఎప్పటికప్పుడే పునరుజ్జీవాన్ని పొందుతా ఉన్నావు, ఒకనాటికి శాశ్వతంగా వదిలిపోతావు. ఇది కళ్ళ ముందల మనకు కనబడుతున్నటువంటి సత్యం. ఈ సత్యాన్ని కనుక నీకు అవగతమైతే ఆశలు, భ్రాంతులు అనేవి తగ్గించుకొని ఇప్పటికీ ఈ కాలానికి, నీ కాలానికి ఎంతవరకు నువ్వు చేయగలవో అంతవరకే చేసి నీ మోత బరువుని తగ్గించుకునేటటువంటి విధానంలోకి మనం వస్తాం అని చెప్పి ఆయన ఈ బరువులను మోయకండి. మీ జీవితంలో అనేక రకమైనటువంటి వృధా బరువులు మోస్తూ ఉన్నారు, ఆ బరువులని తీంచేయండి, మీరు తేలిగ్గా ప్రయాణం చేయండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పే భాగంలో ఆయన బోధనంతా సాగింది. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మనం చూస్తే కనుక సార్, అంతర్లీనంగా, నేను చెప్పను బాహాటంగా ముందర ఒప్పుకోకపోయినా అంతర్లీనంగా జరుగుతుంది ఏంటంటే ఇంకా కుల వివక్ష నడుస్తుంది సార్. అంతర్గతంగా మతాల మధ్య పోరు కూడా నడుస్తుంది సార్. పైకి నవ్వుతున్నా కానీ భావజాలంలో బాగా మార్పు వచ్చింది, ఆ ద్వేషం ఉంది సార్. సో వీటి కోసం ముఖ్యంగా ఆ రోజు మనకి బుద్ధుడు బోధించినటువంటి సమానత్వ సూత్రం ఆల్రెడీ ఆ రోజు చెప్పారు సార్, కులాలన్నీ మతాలన్నీ ఒకటేనని చెప్పి. అయినా కూడా ఇంకా సమాజంలో ఆ దిశగా పూర్తిగా మార్పు రావడానికి కారణం బుద్ధుని బోధనలు ఏదైతే ఉన్నాయో అవి అర్థం కాక, లేదంటే నీటి తరానికి చేరుకోలేక సార్. ఏమని మీరు భావిస్తున్నారు? బుద్ధుని బోధనలు నేటి తరానికి సరిగ్గా చేరలేదని కూడా చెప్పుకోవాలండి. బుద్ధుడు ఈ దేశానికి చేసినటువంటి సేవ చాలా గొప్పది. దానికి తగ్గట్టుగా మనం ఆయన్ని నిర్మించుకోలేకపోయాం. ఆయన ఈనాటికి మనం మనసులో సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాం. ఆయన్ని కోల్పోయినందుకు భారతదేశం, బుద్ధుణ్ణి కోల్పోవటం భారతదేశం ఆత్మహత్య చేసుకున్నట్లే అని ఒక మహాత్ముడు చెప్పాడు. బుద్ధుడు ఆనాడే కుల వివక్ష లేకుండా తన యొక్క భిక్షుక సంఘంలో అన్ని కులాలని అంటరానితనం లేని విధంగా మంగలి అనేటటువంటి ఆయనకు మంగలి ఉపాలి అనేటటువంటి భిక్షు ఆయన ఫస్ట్ ఇచ్చిన వాళ్ళలో ఆయన ఒకడు. వైశ్యులకి, దొంగలకి, అసలు జ్ఞానానికి వీళ్ళు వాళ్ళు అనేటటువంటి భేదం లేదు. జ్ఞానానికి కావాల్సింది మానసిక జిజ్ఞాస, సత్య జిజ్ఞాస, ధర్మనిష్ట, ఇది దానికి అర్హతలు. అంతేగాని వాడు ఏ కులంలో పుట్టాడు, వాడు ఏ మతానికి చెందాడు, వాడు ఏ రంగు, ఏ జాతి అనేది అవసరం లేదు. జ్ఞానానికి ఏ భేదం లేదు. జ్ఞానానికి కావలసినటువంటి డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు?
మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. అంటే అర్హత ఏమిటి? సత్య జిజ్ఞాస, ధర్మనిష్ట. అందులో భాగంగా ఆయన ఎంతో మందిని మార్చడం మనం చరిత్రలో చూసాం. అంగుళీమాలుడు అనేటటువంటి ఆయన దొంగ. ఆయన దారి దోపిడీ చేస్తూ మెడలో ఆయన బొటనవేలు వాళ్ళని చంపి బొటనవేలు కోసుకొని మెడలో వేసుకొని ఆయన ఆనందపడేవాడు. భయం కలగాలి నేనంటే అనుకునేవాడు. అలాంటి సందర్భంలో రాజు ఆయన రాజు దగ్గరికి వెళ్ళి, ఏమిటి రాజ్యం బాగానే ఉందా అంటే, అంత బాగానే ఉంది కానీ ఈ దొంగ భయంతో కొద్ది ఇబ్బంది పడుతున్నానంటే, ఆయన దగ్గర ఎదురుగా వెళ్ళి ఆయనతో మాట్లాడితే, నా దగ్గరికి భయం అసలు నేను వెంటబడితేనే నన్ను నా పేరు వింటేనే భయపడతారు, నా దగ్గరికి ఏం రావటం ఏమిటి అని ఆయన అడిగితే, వాస్తవానికి నువ్వు భయస్థుడివి, నేను ధైర్యవంతుడిని. ఒక మనిషిని చంపుతున్నావంటే వాడు భయస్థుడు. వాడు చావుకి సిద్ధపడి ఒక మనిషిని కాపాడేవాడు ధైర్యవంతుడు. కాబట్టి నువ్వు మనుషుల్ని చంపుతున్నావు కాబట్టి నీవు పిరికివాడివి, నువ్వు ధైర్యవంతుడిగా మారు. నీకు నిజంగా భయం ఉంది, నేను ఎవరు చంపుతారో, నీకేం జరిగిద్దో అన్న భయం ఉంది. నాకే భయం లేదు. నీ చావు అంటే నీకు తెలియదు, నాకు తెలుసు. కానీ పుట్టుక జననం అంటే ఏమిటో తెలియదు. జననం అంటే ప్రశాంతమైనటువంటి మనసు. అలాంటి ప్రశాంతమైనటువంటి మనసును పొందాలంటే నా దగ్గరికి మార్గం చూపెడతానని తీసుకొచ్చి మార్చి పక్కన కూర్చోబెట్టుకొని, రాజు ఇప్పుడు ఆయన గనక మారి నా దగ్గర ఉంటే నువ్వేం చేస్తావని అడిగితే ఆయన పాదాలు ముక్తానంటే అతను అని చెప్తాడు. ఒక విషయం చెప్పాలండి ఆయన గురించి. అంగుళీమాలుడు ఎంత గొప్పవాడయ్యాడంటే, ఆయన దుశ్చర్యలు చేసేటప్పుడు, దుర్మార్గ పనులు చేసేటప్పుడు ఆయన మీద పగ పెంచుకున్నటువంటి వాళ్ళందరూ ఆయన భిక్షాటనకి వెళ్తే రాళ్ళు వేశారు. ఈయన బుద్ధ భగవాన్ దగ్గరికి వచ్చి ఏం చేయాలని అంటే, నీ యొక్క సత్యశీలతని, నీ యొక్క ఆశయాన్ని కాపాడుకోవటాన్ని నువ్వేం చేస్తావో అది చేయని చెప్తే, ఆయన అహింసా మార్గాన్ని వదిలిపెట్టకూడదు, ఏమైనా సరే అని చెప్పి ఆ రాళ్ళ దెబ్బలే తగిలి చచ్చిపోయాడు. కానీ ఆయన వాస్తవానికి ఆయనకున్నటువంటి ధైర్యానికి, ఆయనకున్న నైపుణ్యానికి ఆయన చేతుల్లో ఏదైనా ఆయుధం తీసుకుంటే అక్కడ ఎవరు ఏమి చేయలేరు. అట్లా బుద్ధ భగవానుడి యొక్క ప్రేరణతో ఎంతోమంది వాళ్ళ యొక్క మానసిక పరిపక్వతని పెంచుకొని ప్రపంచానికి వాళ్ళ యొక్క మార్గదర్శులుగా నిలిచినటువంటి వాళ్ళని మనం చూసాం. వెరీ గుడ్ సార్, చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక మనం అంశాన్ని గమనిస్తే కనుక, సమాజంలో బాగా లోపిస్తుంది ఏంటంటే, నేటి సమాజంలో మనం బాగా వెనకబడిన అంశం ఏంటంటే నైతిక విలువలు. నైతిక విలువలు పతనం అవుతూ ఉన్నాయి గణనీయంగా. సో ఈ నైతిక విలువలను పెంపొందించుకోవాల్సిన అవసరం, వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా నాడు ఆర్య అష్టాంగ మార్గం అంటూ బుద్ధుడు బోధన బాగా ప్రాచుర్యం పొందింది సార్. దాని గురించి కూడా వివరించగలరు సార్. ఆయన ఈ మనసుని నియంత్రించాలంటే, మనిషిని ఒక పవిత్రుడిగా మార్చాలంటే, ఒక మహాత్ముడిగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలి అనని ఊకినే కాకుండా సాధనగా మార్చాలి. అదొక విద్యగా మార్చాలి. అది నేర్చుకుంటే, అది తెలుసుకుంటే వాడు మహాత్ముడై తీరుతాడు. వాడు సమాజ ప్రభావము దేనివల్ల అలా మారాడు కానీ పుట్టుకతో ఎవడు మంచివాడు చెడ్డవాడు కాదు అనని ఆయన ఆలోచించి, దుఃఖానికి కారణం మనిషి యొక్క ప్రవర్తనే, దానికి కారణం కోరిక, ఆశే, దానికి కారణం దాని గురించి యోచన లేకపోవటమే, దానికి కారణం అవిద్యే అంటే అజ్ఞానం, తెలియకపోవటం,
దానివల్ల వచ్చేటటువంటి లాభ నష్టాలు తెలియకపోవటం. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒక 8 అంశాలుగా ఈ మనసుని ఒక మంచిగా తీర్చిదిద్దడానికి, మనం సాధన దాని యొక్క అభ్యసించడానికి, మానసిక అభ్యాసాన్ని చేయడానికి ఆయన 8 అంగాలుగా ఎంపిక చేసుకున్నాడు. అది సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. ఈ యొక్క 8 విషయాలు తీసుకున్నాడు. చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే సమదృష్టి కలిగి ఉండు. ఏది మంచి ఏది చెడు అనేది మొదలు తెలుసుకో. ఇది దృష్టి. నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావు? నీకేం కావాలి? ఈ ప్రపంచంలో మంచి చెడు ఉంది. ఏది మంచి? నీకు మంచి అన్నది కాదు, ప్రపంచానికి ఏది మంచి. ప్రపంచంలో నీవు ఒక భాగం కాబట్టి మంచి ఏమిటి చెడు ఏమిటి ఫస్ట్ తెలుసుకో. తర్వాత మంచిగా మాట్లాడు. నువ్వు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండు. అహింసని పాటించు. నీ మాటల చేత కానీ చూపుల చేత కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉండు. అలాగే మంచి సంకల్పం, నీ మనసులో ఇది జరగాలి, ఒక మంచి సంకల్పాలు. ఏమేమి సంకల్పాలు ఉన్నాయి నువ్వు గుర్తెరుగు. నీ మైండ్లో ఏమేమి ఇలా అయితే బాగుండండి అనుకుంటున్న వాటిల్లో అవి గొప్పవా? అది ఇతరుల ప్రయోజనానికి, మేలు కోరే సమాజ మేలుకి నీ మేలు కోరేవా? లేకపోతే నీకు కానీ సమాజాన్ని కానీ హాని కలిగించేవా? కాబట్టి సంకల్పం దృఢమైంది, నిశ్చలమైంది. సంకల్పం యొక్క గొప్పతనం చాలా నీకు దోహదపడింది. కాబట్టి మంచి సంకల్పాలు ఉన్నాయా లేవో చూసుకోవాలి. అలాగే సమ్యక్ కర్మ, మంచి పని అంటే ఇతరులకు హాని కలిగించే పని కాకుండా ఒక మంచి పని చేయి. సమ్యక్ జీవనం, నీ జీవన విధానం ఎలా ఉంది? ఇతరులను దోచుకొని ఇతరులు ఎలా అయిపోయినా సరే నేను బాగుపడితే చాలు అనేటటువంటి స్వార్థంగా ఉందా? నాతో పాటు నేను బాగుండాలి, నేను ఒక ఎత్తు పైన ఉండాలి, నేను అభివృద్ధి చెందాలి, కానీ నాతో పాటు కింద ఉన్నటువంటి వాడికి కూడా ఒక చేయూతనిచ్చి వాడిని కూడా నాతో పాటు ఎదిగే ప్రయత్నం చేయాలి. అసూయ లేని, ఒక ఈర్ష్య లేని, కోపం లేని ఒక మంచి జీవన విధానంలో నీ భార్య బిడ్డలను పోషిస్తూ నువ్వు ఇతరులకు కూడా బాగుపడేటట్లుగా నీవు జీవన విధానం ఉండేటట్లుగా చూసుకో. అలాగే వ్యాయామం, నీ శరీరం దృఢంగా ఉండాలి, నీ మనసు దృఢంగా ఉండాలి. శరీర దృఢత్వం కోసం ఆహార నియమాలు ఎలా ఉన్నాయి? మానసిక దృఢత్వం కోసం ఆలోచన నియమాలు ఎలా ఉన్నాయి? ఇవి నీ మానసిక వ్యాయామం ఏమిటి? ఆలోచనలు. ఏం ఆలోచనలు చేస్తున్నావు అనేది, నీ ఆలోచనల మీద నువ్వు దృష్టి పెట్టడం అనేది మానసిక వ్యాయామం. కాబట్టి నీవు రోజు నీ మనసు మీద కేంద్రీకరించు. నీ మనసులో ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి, అవి చెడ్డవా మంచివా కాదు, సాక్షిభూతంగా ఉండు. నీ ఆలోచనలు కనిపెట్టు. ఆ కనిపెట్టడం అనేది మానసిక వ్యాయామం. అది ప్రతి మనిషికి అవసరం అని చెప్పడం జరిగింది. అలాగే స్మృతి, నీ మైండ్లో ఏమున్నాయి, ఏం స్మృతులు ఉన్నాయి, ఏం జ్ఞాపకాలు ఉన్నాయి, అవి భయానికంగా ఉన్నాయా, ఆందోళన చెందేటట్లుగా ఉన్నాయా, ఆనందకరమైనవి ఉన్నాయా, ద్వేషంతో కూడుకుని ఉన్నాయా, మోసంతో కూడుకుని ఉన్నాయా? నీ యొక్క జ్ఞాపకాలు స్మృతులు అనేవి ఏ విధంగా ఉన్నవి? అవి మాలిన్యాన్ని ఉంటే మొత్తాన్ని స్మృతులన్నీ తొలగించు. మొత్తాన్ని తొలగించి మైండ్ని క్లియర్గా ఉంచుకో, శుభ్రం చేసి పెట్టుకో. తర్వాత ఖాళీగా ఉన్నాననేటటువంటి నిశ్చల స్థితి ఉన్నదే, అది సమాధి. ఇలా నీ మైండ్ని ఎప్పుడు కూడా, ఇప్పుడు మన సెల్లో ఏదన్నా పెట్టుకోవాలంటే ఆ ఖాళీ లేదండి అని చెప్పిద్ది అప్పుడప్పుడు. మెమరీ ఫుల్ అయింది. ఆ మెమరీని కనుక నువ్వు తీసేస్తే, అవసరమైన వాటిని తొలగిస్తే, అనవసరమైన వాటిని తొలగిస్తే అవసరమైన వాటిల్ని మనం పెట్టుకోవచ్చు. అలాగే ఈ మైండ్ కూడా అలాంటిదే.
అనని అసలు ఎప్పుడండి చెప్పింది? 2500 సంవత్సరాల క్రితం చిల్లర. కానీ ఆధునిక భావానికి ఇప్పుడు కూడా ఇది అవసరమా కాదా? ఒక విద్యార్థికి అవసరం, ఎవరికి ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా, మనిషి అన్న ప్రతి వాడికి ఇవి అవసరం. అలాగే అండి పంచశీలాలండి. పంచశీలాలు చాలా సింపుల్గా చెబుతాం. ఏంటి? అహింస, దొంగతనం, వ్యభిచారం, అబద్ధం, మద్యపానం. ఇవి ఆయన 2500 సంవత్సరాల క్రితం పంచశీలాలని చెప్పి ఆయన విపరీతమైన ప్రచారం చేసింది. వాస్తవంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో మనం సైన్స్ డెవలప్ అయిన విధంగా పోల్చుకుంటే ఈ రోజుకి వాటిని అధిగమించలేకపోతున్నాం. ఇప్పటికి కూడా వాటికి బాధితులమై ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నంత ముందర కూడా మనం చర్చించుకున్నాం ఈ వేదిక మీద. మరి ఏం మారినట్లు? బుద్ధుడు అవసరం ఇప్పుడు ఉన్నట్లా కానట్లా? చాలా అర్థమయ్యే విధంగా నీకు అసలు ఏ శ్లోకాలు లేవు, మంత్రాలు లేవు, ఏమీ లేవు, ఏ కర్మకాండలు లేవు. నీ దుఃఖానికి ఇవి పాటించు, నీకు దుఃఖం అనేది ఉండదు. నీ వీటి కోసం ప్రయత్నం చేయి. ఇది విద్య, ఇది నేర్చుకో. ఇది అవసరమా కాదా? ఏ మానవుడు సుఖ సంతోషాల కోసం అన్వేషిస్తున్నాడో, నేను శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాడో, ఆ శాంతిని నువ్వు పొందాలంటే ఈ సాధన నువ్వు ఖచ్చితంగా చేసి తీరు, దాని యొక్క ఫలితాలను పొందు అని చెప్పి నిరూపించి, అబద్ధాలను ఖండించి, తెలియని దేవుళ్ళని, తెలియని మతాలని, నీ తెలియనటువంటి అభూత కల్పనలన్నీ తెలిస్తే రుజువైన దాన్ని తెలుసు అని చెప్పు, తెలియకపోతే నాకు తెలియదని చెప్పు. బుద్ధుడు అన్నాడు, ఏమండి దేవుడి గురించి ఏమిటి నీ యొక్క ఆలోచన అని. ఆయన ఒక్కటే మాట చెప్పాడు, నాకు తెలియదు. ఒక్క తెలియదు అనేటటువంటి పదం చెప్పటం చాలా ఆలోచించి చాలా గొప్ప పదం అది. మనం ఏమనుకుంటామంటే నాకు ఇది తెలియదు అనంటే చిన్నతనం అనుకుంటాం. కానీ అసలు గొప్ప విషయం ఏమిటంటే తెలియని దాన్ని నాకు తెలియదు అనటం అనేది. ఎందుకంటే తెలియని దాన్ని తెలుసుకోవటం అనేది అసలు తెలుసుకోవటం. అది నీకేం తెలియదో ఫస్ట్ తెలుసుకోవటం అక్కడే ప్రారంభమైంది. దాని తర్వాత ఏం తెలుసో నీకు తెలిసేది. అందుకని అలాంటి మహాత్ముడు ఎప్పటికీ భావితరాలకే అవసరమేనండి. అలాగే బుద్ధ పౌర్ణమి సందర్భంగా నేను ఒక మహాత్ముడి గురించి ఒక చిన్న 4 వాక్యాలు రాసుకున్నా. దానికి గేయ రూపంలో మరి సమాజాన్ని చెప్పాలని ఉద్దేశంతో పాడుతున్నాం. అర్ధరాత్రి సూర్యుడిందుకో అడవి బాట పెట్టినాడు, అమావాస్య చంద్రుడిందుకో అంతరాత్మనెతికినాడు. అర్ధరాత్రి సూర్యుడిందుకో అడవి బాట పెట్టినాడు, అమావాస్య చంద్రుడిందుకో అంతరాత్మ వెతికినాడు. ఆకాశం మంచున ఏదో ఆశల భ్రమ తుంచినాడు, ఆకాశం మంచున ఏదో ఆశల భ్రమ తుంచినాడు. ఆనందపు వెలుగు రేఖని అవనికంత పంచినాడు. ఎవరు ఎవరా యోగ్యుడు, అతని పేరు సిద్ధార్థుడు. ఎవరు ఎవరా బాంధుడు, బుద్ధుడైన భగవానుడు. బుద్ధుడైన భగవానుడు. భరతమాత ఎందుకో బుద్ధుణ్ణి మరచింది, తన ముద్దు బిడ్డనిందుకో దూరంగా విడిచింది. భరతమాత ఎందుకో బుద్ధుణ్ణి మరచింది, తన ముద్దు బిడ్డనిందుకో దూరంగా విడిచింది. ఎవరికి చెప్పకుండా లోపల తలచింది, ఎవరికి చెప్పకుండా లోపల తలచింది. తన జ్ఞాపకాలు విడువలేక
కనురెప్పలు తడిచింది. అర్ధరాత్రి సూర్యుడిందుకో అడవి బాట పట్టినాడు, అమావాస్య చంద్రుడిందుకో అంతరాత్మ నిదికినాడు. భరతమాత ముద్దుబిడ్డ. ఈ దేశంలో ఇంకా శాంతి వర్ధిల్లుతుందంటే అలాంటి మహాత్ములు కృషి వల్లే. అందులో అగ్రగణ్యుడు. ఆయన గుర్తు చేసుకోవటం ఈరోజు మనం ఒక గొప్ప కార్యక్రమాన్ని, ఒక గొప్ప ఆయన గురించి చెప్పుకోవటం అనేది ఒక ఆనందాన్ని చెప్పుకోవటం. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మనం ఈ గురించి చర్చ జరుపుకోవటం అనేది చాలా సంతోషదాయకం. చాలా చక్కగా చెప్పారు లెనిన్ గారు. బుద్ధుడి యొక్క 2588వ జయంతి సందర్భంగా మీరు మా ఈ స్టూడియోకి విచ్చేసి మరీ ముఖ్యంగా బుద్ధుని యొక్క అష్టాంగ మార్గం, వారు చూపెట్టిన అష్టాంగ మార్గం సమాజంలోని ప్రతి ఒక్కరూ, అది ఆ మాటకు వస్తే అసలు మొత్తం సమాజం మొత్తం సన్మార్గంలో నడిచేందుకు ఎలా దోహదపడుతుందో, ముఖ్యంగా మీరు అష్టాంగ మార్గాన్ని విపులీకరించి చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో చాలా బాగుంది సార్. సో ఇది మీతో నాకు తెలిసి 3వ కార్యక్రమం సార్. సో మీతో ప్రోగ్రాం చేసిన ప్రతిసారి మీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉన్నారు, కొత్త కొత్త విషయాలు చెప్తూ. తప్పకుండా మనం బుద్ధుడి యొక్క బోధనలను నేటి తరానికి, నేటి సమాజానికి చేరే విధంగా మన వంతు ప్రయత్నం మనం చేద్దామని చెప్పి సార్, శాంతి సమాజ నిర్మాణమే ధ్యేయంగా మనందరం కలిసి పనిచేద్దాం తెలియజేస్తూ మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.